వీరేంద్ర గారు నమస్కారం అండి. ముందుగా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇంకా ఇది. మీ నవళ్ళు ఒక ట్రెండ్ అని చెప్పాలి, ఒక సంచలనం అని చెప్పాలి. అయితే దాదాపు 40 ఏళ్ల క్రితం మీరు ఈ ట్రెండ్ సృష్టించారు. ఎట్లా ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు ఏమిటి? ఫస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ప్రతి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ట్రెండ్ మారిపోతుంటుంది. ఫస్ట్ నవల పాపులర్ అవుతున్న రోజుల్లో కొడవగంటి కుటుంబరావు గారు, గోపీచంద్, వీళ్ళందరూ ఆ సెకండ్ వరల్డ్ వారు, సామాన్యుడు, కమ్యూనిస్ట్ ప్రభావం, ఆర్థిక అసమర్థుడి జీవయాత్ర, ఈ స్ట్రగుల్ ఇవన్నీ రాస్తూ ఒక ట్రెండ్ సృష్టించారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ చదువుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత వీళ్ళు లంగా ఓణీల నుంచి కొంచెం పంజాబీ డ్రెస్ వేసుకునే స్టేజ్కి వచ్చిన టైంలో చదువుకోవటం, ఇంటర్మీడియట్ పాస్ అవటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, ఉద్యోగాలు చేయటం అంత లేదు. ఆ టైంలో కోడూరి కౌశల్యాదేవి గారు, యుద్ధన పురుషులు వచ్చిన వీళ్ళు ఇంకో ట్రెండ్ సృష్టించారు. ఒక స్త్రీ తన కలల రాజకుమారుని పెళ్లి చేసుకొని తన స్వశక్తితో హ్యాపీగా ఉండటం అనేది అదొక 25 ఇయర్స్ నడిచింది. గత 40 ఇయర్స్ నుంచి ఇంకో రకమైన ఆర్థర్ హీలీ, ఇర్వింగ్ వేలెస్ టైప్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కొంత ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద రాయటం అనేది ఒక ట్రెండ్. పోతే ఆ ట్రెండ్ 25 ఇయర్స్ ఎందుకు నడిచింది, ఇది ఎందుకు నడిచింది, ఇది 40 ఇయర్స్ నుంచి ఎందుకు నడుస్తుంది అంటే అది నా గొప్పతనం కాదండి. ఈ ఫీల్డ్లో అసలు నవల్స్ రాస్తే చదివేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అసలు ట్రెండ్ ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి నవల్స్కి ట్రెండే లేదు, అసలు ట్రెండే లేదు. అంటే రాసినా కూడా కొంత మీలాంటి వాళ్ళే రాయగలుగుతున్నారు తప్పితే కొత్త వాళ్ళు రాగలుగుతున్నారు. నా పుస్తకాలు దాదాపు 25,000 పుస్తకాలు అమ్ముడిపోయేవి, ఇప్పుడు 4,000 5,000 అమ్ముడుపోవడం గగనంగా ఉందండి. అంత డ్రాస్టిక్ చేంజ్. అంటే ఓవరాల్గా తెలుగులో నాట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ అంటే వాళ్ళకి చాలా వెసులుబాటు ఉంది. ఒక ట్రైన్ ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా పుస్తకాలు చదువుకుంటూ ప్రయాణం చేస్తారు. మనకు ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్లోనే ఉంటారు నవల్స్ చదివేవాళ్ళు, వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. టీవీ ఎఫెక్ట్ ఎక్కువ. 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనటం కన్నా 100 రూపాయలు కేబుల్ ఆపరేటర్కి ఇస్తే 4 రోజులు చూడొచ్చు. నాదైతే 10 రోజులు అయిపోతుంది. అంటే మీరు కథలు, నాటకాలు ఇవన్నీ ఫస్ట్ నాటకాలు మీకు నాటకాల్లో బాగా మీకు సంతృప్తి కలిగించినానండి, లేదా మిమ్మల్ని నవల వైపు నడిపించిన సన్నివేశాలు వాటి గురించి చెప్పండి. నాటకాల్లో రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పోతే నాకు సంతృప్తి ఇచ్చినాయి మనుషులు వస్తున్నారు జాగ్రత్త, ముఖ్యంగా తెలంగాణ భాషలో కుక్క అని రాశాను, అది బాగా పోయింది. రుద్రవీణ అని ఒక నాటిక. ఈ 3 నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన నాటికలు. దాదాపు 10,000 పెర్ఫార్మెన్స్లు ఇచ్చుంటాం ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నవల ట్రెండ్లా మారిపోయినట్లుగానే నాటకాల ట్రెండ్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడు నాటకాల నుంచి సినిమా రంగంలోకి వచ్చేసింది. కానీ నాటకాల ట్రెండ్లో పర్సెంటేజ్ ఆఫ్ తగ్గిపోవడం ఎక్కువ లేదండి. ఎందుకంటే అప్పుడు తక్కువే ఉండేది, ఇప్పుడు తక్కువే ఉంది. ఇప్పుడు కూడా ఆదరణ ఉందంటారు నాటకాలు? ఉన్నాయి, పరిషత్తులు నడుస్తున్నాయి కదా. పరిషత్తులు నడుస్తున్నాయి, అక్కడక్కడ నడుస్తున్నాయి. అయితే రచనలు మీరు రచనా వ్యాసంగంలో రావడానికి వచ్చిన స్ఫూర్తి ఏమిటి? చాలా మీటింగ్లో చెప్పానండి. ఫస్ట్ మా గ్రాండ్ ఫాదర్, అంటే మా మదర్స్ ఫాదర్ పోయిట్ రావిపాటి సత్యనారాయణ గారు అని మంచి కవితం రాసేవాడు. ఆయన మా ఫాదర్ని కూతురికి ఎందుకు చేసుకున్నాడంటే మా ఫాదర్ పోయిట్. ఓకే. మా ఫాదర్ చాలా బేదవాడు. మా గ్రాండ్ ఫాదర్ అంటే మా అమ్మ నాన్నగారేమో డిప్యూటీ కలెక్టరు, అయినా కూడా ఈ కవిత్వం చూసి పెళ్లి చేసుకున్నాడు. కవిత్వం చూసి. ఓకే. ఇటు నుంచి 2 వైపుల నుంచి రాబట్టి మరి నేను జీన్స్ థియరీ నమ్మను, కానీ ఆ వాతావరణం, ఆ సరస్వతి ఇల్లు, ఆ పలకటం దాంతో రాయడం మొదలుపెట్టాను. ఎందుకు రాశాను అంటే దానికి కూడా కారణం మా ఫాదరే. నాకు కొన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉండేవి, పొట్టిగా ఉన్నాను, అసలు డబ్బు ఉండేది కాదు. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడాలంటే నీ లోపల మనిషితో మాట్లాడరా అన్నాడు. మనిషి లోపల. అప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళు లేరు, సచిన్, కానీ అప్పుడుండే సునీల్ గవాస్కర్ వాళ్ళు కూడా క్రికెట్ బ్యాట్తో మాట్లాడేవాళ్ళు. అలాగే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, నీలో ఏ కళ ఉందో గుర్తించుంటే నాకు రైటర్ కనబడ్డాడు. ఓకే. వెంటనే ఆ స్టోరీస్ రాస్తున్న కొద్దీ నా కాంప్లెక్స్ తగ్గిపోయింది. ఓకే. మీ నాన్నగారే మీకు గురువు? ఎప్పటికీ ఆయన స్ఫూర్తి. ఓకే. అయితే మీ నవలల్లో కొంత ఏమంటారు ఫ్రిక్షన్ అనండి, లేదా భావుకథనండి, అన్నీ ఉంటాయి. క్షుద్ర కళ కూడా. క్షుద్ర కళ అంటే నేను శక్తులు నమ్ముతారా లేక? చెప్తా. 70 పుస్తకాలు రాశానండి నేను ఇప్పటికి, 70 బుక్స్. 70లో నేను క్షుద్రశక్తుల మీద రాసినవి 3, కానీ అవి చాలా పాపులర్ అయినాయి. ఎందుకంటే జనాలకి అలాంటి ఇంట్రెస్ట్ కాబట్టి. ఫస్ట్ రాసింది నేను ఋషి, సామాన్య మానవుడి గురించి. తర్వాత పర్ణశాల, చేపలు రొయ్యల గురించి.
నెక్స్ట్ చెంగల్వ పోదండ, తర్వాత డబ్బు, ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజ్. ఇలా ఏ నవల రాస్తే ఆ నవల్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని, అభిలాష అంటే లా 302 గురించి, అలాగా చిరంజీవికి ఉరిశిక్ష పడే వ్యవహారం, తులసిదళం రాసినప్పుడు ఒక బాణామతి గురించి రాద్దాం అనుకున్నాను. ఆ పుస్తకం రాయడానికి నా ఆదర్శ దైవం విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఆయన బాణామతి అని ఒక నవల రాశారు. అది అంత పాపులర్ రావలేదు, కానీ ఆ పుస్తకాన్ని ఇంకొంచెం బాగా రాయచ్చేమో, కొంచెం సెంటిమెంట్ పెట్టి ఇప్పుడు నేటి కమర్షియల్ దీనికి అని చెప్పి అనిపించింది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే 8 వారాలు 9 వారాలు ఆంధ్రభూమిలో అది వస్తున్నప్పుడు దాన్ని ఆఫ్ చేసేద్దాం అనుకున్నాం. పెద్ద సక్సెస్ అవ్వాల. ఎప్పుడైతే ఆ పాపకి చేతబడి మొదలైందో అప్పటి నుంచి హిట్ అయింది. ఇంకా మా ఎడిటరు, మేము అంతా ఇంకా అది ఆ ట్రెండ్లో బాగా వెళ్తే బాగానే ఉంటుందని చెప్పి అది యాక్చువల్గా 26 వారాలు అనుకున్నది 104 వారాలు రాసాం. అది 2 పుస్తకాలు, తులసిదళం, తులసి. కానీ ఆ తర్వాత చాలా ఫోర్స్ వచ్చింది. ₹1,00,000 ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తామన్నారు నాకు. రాయలా. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రభూమి నుంచి కందనా చెన్నారెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన ఒక పత్రిక పెట్టారు, చాలా క్లోజ్ నాకు. ఆయన ఎలాగైనా పత్రికను నిలబెట్టాలంటే అప్పుడు అష్టావక్ర రాశా, 3వ నవల. అంతే. ఆ 3 తర్వాత ఎంత డబ్బులు ఇస్తానో అని రాయలేదు. ఎందుకంటే బై ద టైమ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. అయిపోయింది కదా అలా రాయడానికి, సబ్జెక్ట్ అయిపోయింది. రెండో థింగ్, అప్పటికే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా మంచివి అవి రాసుకోవచ్చు కదా అన్న, అంతే తప్ప ఇట్స్ వన్ ఆఫ్ ది మెనీ నవల్స్. ప్రత్యేకించి నమ్మటం, ప్రోత్సహించడం అట్లా నేను అసలు మా ఇంట్లో మా ఆవిడ పూజ చేస్తుంది కానీ నేను అసలు నమ్మను. వాస్తు కానీ నేమ్స్ కానీ అన్నిటి మీద, నా పుస్తకాల మీద చదివి ఉంటే అన్నింటిలో ఎగ్నెస్ట్ అయ్యి రంగురాళ్ళు అవన్నీ. ఇది కూడా నా వైఫ్ ఇప్పుడు పెళ్ళిలో ఇచ్చింది కాబట్టి పెట్టుకున్నాను. అసలు నమ్మను. కానీ బట్ మీరు నవలలకు ఏ పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో బెనిఫిట్, అదే ఐ మీన్ ప్రోటోగనిస్ట్, యాంటోగనిస్ట్ ఉంటారండి. ఏది గురించి రాస్తే అది పూర్తిగా నమ్మాలి. ఒక విలన్ మర్డర్ చేస్తున్నాడంటే మనం విలన్ లాగా వెళ్ళి ఆ కత్తితో ఆ పాత్రలో లేనమే రాయాలి అందులో. కానీ అప్పట్లో తులసిదళం మీద నాకు గుర్తు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ది మోర్ పాపులర్ ది మోర్ విమర్శలు. ఇప్పుడు మా ఇంటి పక్క ఆయన గురించి ఎవడో విమర్శించడు కదా, మన మోడీ గురించి విమర్శిస్తారు అలా రకరకాల. ఎవడైతే పాపులర్, ఆ రోజుల్లో ఒక కాంట్రవర్సీ మీ చుట్టూరా వచ్చినట్టు నాకు గుర్తు. మేము అప్పుడే కొత్తగా జర్నలిస్ట్గా వచ్చినప్పుడు పేరు విజయవాడలో మీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అది కాంట్రవర్సీకి తులసిదళానికి సంబంధం. కానీ అంటే ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని మీ పట్ల అట్రాక్ట్. ఎప్పుడైనా సరే ఓపెనింగ్ కావాలండి. ఒకడు తిట్టడం మొదలు పెడితే 10 మంది తిడుతూ ఉంటారు. అందుకని ఎవడు ముందు ధైర్యం చేద్దాం అనుకున్నాడు, అదొక అవకాశం దొరికింది, పడ్డారు. అదంతా ఫ్రస్ట్రేటెడ్ రైటర్స్ వాళ్ళు అంతా చేసిన అదేం గొడవ. కానీ బట్ గొడవ అయితే అయింది, మీ మీద చాలా విమర్శలు అవన్నీ వచ్చాయి. చెప్పాను, ఫేస్ ఏం లేదండి. బికాజ్ ఐఎమ్ ట్రూ టు మై హార్ట్. దెర్ ఇస్ వెన్ యు ఆర్ మీ వాళ్ళు కూడా. మరి ఆ అమ్మాయి ఎందుకు ఇప్పుడు ఆ కేసు కావాలని, మీకు టైమ్ రేటింగ్స్ కావాలంటే చెప్తాను. టైమ్ రేటింగ్స్ గురించి మాట్లాడుతున్నారా మీరు? టైమ్ రేటింగ్స్ కాదు, నాకు నేను అప్పుడే అది మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు గొడవ అంత, మన సాహిత్యం గురించి. అప్పుడు ఏదో గొడవ అయింది కదా ఉడికి, అసలు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే 1 అవర్ పడుతుంది చెప్పడానికి. ఆ రోజు రాత్రి పొద్దున 5 o'clock లేచి నేను స్నానం చేసి అని మొదలు పెట్టాలి, కథ రాసినట్టు. ఎందుకది ఎప్పుడో 40 years బ్యాక్. అంటే ఎట్లా కాదు, మీ మనసులో ఏముంది జరగడం వల్ల మీకు వచ్చిన నాకు చాలా పాపులర్. ఇబ్బంది పడ్డారు మీరు? ఏం పడలేదు. వెన్ యు ఆర్ ట్రూ టు యువర్ కాన్షియస్నెస్ ఈ ఇబ్బంది ఏమి ఉండదు. అంతకన్నా పెద్ద పెద్ద గొడవలు చాలా ఉన్నాయి నాకు, చాలా ఉన్నాయి. అంటే ది మోర్ యు ఆర్ పాపులర్, ఎవడో ఒకటి కేసు వేస్తాడు. ఒక కేసు వేసి 2 లక్షలు 3 లక్షలు అడుగుతాడు. కోర్టుకి వెళ్ళాలి కదా, మన టైం కూడా ఉంటుంది. ఉంటుందండి, టైం కన్జ్యూమ్. నాకు అదనే వాడేవాడు లేడు. ఏదైనా ఉపన్యాసం ఇచ్చామనుకోండి, ఉపన్యాసంలో పలానా గాంధీ గురించి ఏదో మాట్లాడడం, వాడు ఇలా పలానా గాంధీ గురించి అన్నాం అంటాడు, కేసు కొట్టేస్తారు. అది వేరు సంగతి. ఈ మీ నవలను చూసి అమ్మాయిలు ప్రేమ లేఖలు రాయటం ఇట్లాంటివి కూడా లేవు ఎక్కువ. అట్లాంటివి కూడా చాలా మంది అంటారు, చాలా లేఖలు వస్తాయి, ఉత్తరాలు వస్తాయి. నాకేం ఎక్కువ వచ్చేవి కాదు, అట్లాంటిది ఏమి లేదు.